హలో, అందరూ నమస్కారం. మూవీ F14 ఈ మూవీ 2024 రిలీజ్ అయింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అంత లేవు కానీ ఆ క్రైమ్ సీన్స్ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఇంట్రెస్ట్గా లేవు. చాలా రొటీన్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇద్దరు లవర్స్ ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని ఉంటారు. సో ఆ అపార్ట్మెంట్లో చూసిన వాళ్ళు పోలీసులు పిలుస్తారన్నమాట. పోలీసులు వచ్చి ఇది సూసైడ్ అని కన్ఫర్మ్ చేస్తారు. సో అందులో చనిపోయిన అబ్బాయి సీఎం కొడుకు అని తెలుసుకుంటారు. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి అది సూసైడ్ నిర్ణయించి సో ప్రెస్ నోట్ చెప్తారన్నమాట. కానీ ఏంటంటే ప్రెస్ లో ఏంటంటే సీఎం కొడుకు కాబట్టి సో ఇది సిబిఐకి అప్పగిస్తారా, సో అది సూసైడ్ లాగా లేదని చెప్తారన్నమాట. కానీ పోలీసులు మాత్రం మేము ఇన్వెస్టిగేట్ చేశాము, ఇది కన్ఫర్మ్ గా సూసైడ్ మర్డర్ అయితే కాదు అని పోలీసులు ప్రెస్ నోట్ తీస్తారు. కానీ అందులో జర్నలిస్ట్ మధు ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ తెలిసిన నిజాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పైన వేసుకుని ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను. అలా ఏమీ ఉండదు. ఫస్ట్ 10 నిమిషాల్లో మనకు స్టోరీ అంటే క్లియర్గా అర్థమైపోద్ది. సో ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా చాలా వరస్ట్గా అనిపిస్తాయి. ఆ సీన్స్ చూడగానే మీకు అర్థమవుతుంది ఇది ఒక బూమ్ బూమ్ సినిమా అని. స్టోరీ పైన కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా లోపల సీన్ కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండాలి కదా, అలా ఏముండదు. ఆ సీన్స్ అన్ని చాలా రొటీన్గా అనిపిస్తాయి. దాంతోపాటు ఏంటంటే కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తాయి. అలాగే ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. సో అడల్ట్ సీన్స్ ఎందుకు పెట్టారో నాకేం అర్థం కాలేదు. స్టోరీ మర్డర్ సీన్ అని చెప్పి స్టోరీ ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చూపించండి బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది, చాలా సింపుల్గా తేల్చేస్తాడు. ఇంకా ఈ మూవీలో పోసాని కృష్ణ, శ్రీకాంత్ అలా మంచి కాస్టింగ్గా ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాను. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. సో వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నిక్గా అంతకేం బాగుండదు, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా లేవు కానీ అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఇంకా ఈ మూవీ వరకు అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మోడల్స్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.